ఈ అడ్రస్ బాగా నన్ను బాగా దాటి వచ్చినావు. ఎట్లా వచ్చినావు అట్లా వెనకకి వెళ్ళిపో. 1 కిలోమీటర్ అయినాక నీకు రైట్ సైడ్ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో. ఆను కొంచెం ముందుకైనాక మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళు. అదే కల్లి. చెప్పడానికి థ్యాంక్స్ అన్న. ఓకే బేబే అన్న కొంచెం అడ్రస్ చెప్పా. అడ్రస్ అడితే బేంటరా బొక్కలు ఇరుగుతాయి బిడ్డ. ఒకసారి అని ఏమనుకో, నీకు మాట్లాడాలని నాకు తెలియదు. కొంచెం అడ్రస్ చెప్పాలుతావా? రైట్ థ్యాంక్స్ అన్న. వాడు ఏం చెప్పాడో నాకు ఏమో అర్థం కాదు. గిరకి ఇక్కడ ఉన్నాడుగా, నేను అడుగునా అన్న కొంచెం అడ్రస్ చెప్పరా? ఏం కంపెనీ? మంచిగా ఉన్నది. మరి ఏం కంపెనీ ఇది? కంపెనీ పేరు మా చెప్తా కానీ కొంచెం అడ్రస్ చెప్పరా? సేమే నాకు ఉన్నది. టచ్ అరే ఇది కూడా టచ్ పని. కొంచెం అడ్రస్ అయితే చెప్పే. ఎవరో రూపానికి వస్తావు చూలే మాడతావు చెప్తే. నాకు ఫోన్ ఉన్నదంటే నేను కొనా. మనకి ఏదో ఒక ఇడ్డంతో పరిచయం అయింది. ఇక్కడ వీడేమో సమానం లేకుండా మాట్లాడతాను. వీళ్ళు అంత ఎక్కడికి వెళ్ళి అట్లాగా దండం పెడతా. కొంచెం అడ్రస్ చెప్పే. ఇంతగా ఫోన్ నీదేనారా? ఇక్కడ నుంచి ఎత్తుకొచ్చినావా? అది నాకు అంట కడదాని చూస్తాను. నేను కొనప్పా ఇక్కడ నాడు. అవి పిచ్చోడు ఏం ఏదో మాట్లాడతాను. పొద్దున్నే ఫోన్లు వాళ్ళు ఫోన్లు ఎక్కడ ఎత్తుకొచ్చినేమో అనవసరంగా. నేను ఉన్నందున ఏమైంది మరి నేను పెట్టుకోపోతుని. ఆ పొరలు ఏం అడిగిండో ఏమో నేను చెప్పకపోతున్నా. రే ఉన్నాడు అప్పాయన. ఓ తమ్ముడు కదా అవ్వరు మళ్ళీ ఇస్తాను. ఏ అన్న నేనేమంది ఏమన్నా కదా తమ్ముడు. మిషన్ పెట్టుకుంది నాకు వినబడేది. ఇవరకేమో అడిగింది కదా అమ్మ చెప్పు. అర్రే నేను ఎవరికి షోట్ అవుతుంది. ఏం లేదన్న కొంచెం అడ్రస్ చెప్పే. ఏం లేదు తమ్ముడు, నువ్వు దాటి వచ్చినావు కానీ కొంచెం ముంగటు పోయి రైట్ తీసుకొని ఆ 3 ఇల్లు అదే తమ్ముడు. సరే అన్న. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు. నువ్వేంటి కార్ లెక్కనే ఉందిగా. ఇది నన్ను కార్ కాడ వడగొట్టి ఎటు పోయిండో. పోరడు పొద్దున వడగొట్టిపోయిండు. కాళ్ళని నొయ్యబట్టే కూర్చున్నావు అంటే ఇక్కడ జాగ కూడా లేదు. గట్టి ఏమైనా కూర్చోవడానికి. ఇంట్లో ఏమన్నా జరుగుతుంది. ఓకే ఇప్పుడు దొరికావురా. కూర్చున్నాయి కాదు ఎప్పుడన్నా రాని వచ్చా కూర్చుంటే దేకుండా కాడ కూర్చున్నాడు. సరే ఏం చెప్తాను. ఏమన్నా కాక గీడవుకున్నావు పోయిందా?
ఏమరా పొద్దున అడగొట్టిపోయినా నిలబడి కాళ్ళు వచ్చి ఇప్పుడే వచ్చి ఈడ కూర్చున్నా. పెళ్లి కొడుకు లెక్క గీ అద్దాలు పెట్టుకున్నాడు. నేను చూస్తే వాళ్ళని గుడ్డని అనుకుంటారా? నువ్వు గుడ్డని కానీ చోకులు ఎక్కువ అన్నాడు. నీ అవ్వ గుడ్డోళ్ళని అందరు తెలవాలారా గట్టిగా నాకు కూడా ఇంటాడు. అయితే నాని నన్ను గుడి దాకా తీసుకుపోయి పడగొట్టవా? పని ఉన్నది పోవాలా నేను. అరే గుడి కాడ పడగొట్టి పోరా జర పుణ్యం ఉంటది. ఉండు మరి నేను సాయంత్రం వరకు వస్తా. పొద్దుకుతుంది. ఇది గుడేనా? గుడే ఇది. దానికి నీకు సోపా చేసి నేను పోతా. ఎవరు ఉన్నారా ఈడ? ఉన్నాడు. అన్నా ఓ అన్నా ఓ అన్నా ఓ అన్నా ఓ అన్నా ఏంది ఓ అన్నా మామూలు గుడిలో తీసుకోవాలే. గుడికి గుడికి పట్టుకోవే. మామూలుకి కళ్ళు కనిపి కొంచెం చూడు. నేను పొద్దుకి వరకు వస్తా. ఇది గుజ్జాడా అంటే నేను అప్పుడు గుడ్డని అడిగినా. 1 కిలోమీటర్ అయినాక నీకు రైట్ సైడ్ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో. ఆను కొంచెం ముందుకైనాక మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళు. అదే గల్లీ. అవయ్యాల ముగ్గురు బలే కలిగి నాకు. తమ్ముడు ఏమంటున్నావు చెప్పు. అన్నా కొంచెం మామూలు గుళ్ళ తీసుకోవన్నా. నేను 1 గంట వరకు వస్తా. సరే తమ్ముడు చూసుకుంటా పో. అరే నాతో సాయంత్రం వస్తా అంటే కాదురా. నీ 1 గంట వరకు వస్తా. ఉండు అన్న జాగ్రత్తనే. అన్నా ఏడున్నవే? ఎక్కడ పట్టుకుంటాను ఇక్కడ కూర్చో. మా వాడు వచ్చినా తీసుకుంటా కానీ. ఏంటిది? దద్దే ఉన్నదా? మీరు ఎంతసేపు వరకు వస్తాడు? అత్తడి 10 నిమిషాలు అత్తడు. సరే కూర్చో కూర్చో. అన్నా బాగా అయితే మీ వాడు ఇంకా రాలేదా? ఓ అన్నా 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 ఎడబెట్టిందా చెయ్యి? వస్తలేదా? అన్నా అప్పుడు నువ్వు వెళ్తాను నిన్నే. సరే సరే చెప్పు. ఏడు ఇంకా రాలేదట్టున్నారు. అత్తాను దగ్గర రావచ్చు. అట్లా కాసేపు ఒక్కనట్టు బాగా సేపు అవుతుంది కదా నాకు. సరే కూర్చో. గుళ్ళకు పోవాలంటే ముందు వాళ్ళు కాళ్ళు కట్టుకోను దేవుడు కదా. కారుకు నేను లాక్ చేసిందా? కారుకు నేను లాక్ చేయనట్టున్నా. చేసిందా? ఏ తమ్ముడు లేదు కూర్చున్నావు? ఇదిగో ఎందుకెక్కినావు కార్లకు? మాటలు రావా నీకు? సెల్ఫీ దిగుతానవా? ఓకే ఓకే నడు అత్తనాడు. సరే కూర్చో. సరే తీత కూర్చో. మంచిగుందా?
ఓకే ఓకే వచ్చిందా ఓకే ఓకేనా ఓకే రైటా వన్ ఓకే ఎంతసేపు రా నీకు నిలబడి నడు పోం పారి నడు వచ్చిందా మీవాడు వచ్చిండు కనబడతలేడు ఎక్కడ ఏమున్నది వెంటనే అన్నా ఇంటికి వచ్చినావే నేనా తమ్మి మెట్ల కూర్చొని అడుకుందామని వచ్చిన తమ్మి నిజమానే ఏది తమ్మి గుడికి ఎందుకు వస్తారు మరి దేవుని మొక్కడానికి కానీ కాదు గదే మరి అన్న మొక్కులు ఉన్నాయని మొక్కులు ఏమి లేదు తమ్మి దేవునికి మొక్కు నాకు దేవుని దండం పెట్టుకో దేవుని దండం పెట్టుకో వచ్చిందా దేవుడు వచ్చింది తమ్ముడు ఒక గంట అట్లా అందరూ అన్న ఇటు పక్క పడి కూర్చోవా ఇక్కడ కూర్చొని వెళ్తా నిన్ను వెళ్ళాను చాలా నొక్కేటాడు మొత్తం మొక్కలే సగం కోరిక కొంచెం ఆయన ముక్కులు కొట్టాను కూర్చో మళ్ళా మొక్కుతా గజ్జె కూర్చో మంచి ప్రశాంతంగా ఉంటుంది దేవుని కాడ మంచిగా కూర్చోను వాళ్ళ దగ్గరికి అనుకో ఎందుకు తమ్మి తప్పలేకుండా ఇలా మనకి ఇంకా మంచిగా ఉన్నాయి ఎవరు ఏం లేదు నాకు చూస్తాను మంచిగా లేదు జగన్నా కూర్చో అయిపోయింది కుడతారా అయిపోయింది అయిపోయిందా ఎవరు మస్తు చల్లగా మంచిగా ఉన్నది వెదర్ ఇక్కడ మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అంతేనా మంచిగా ఉండే ఎంతసేపు కూర్చున్నా పోరు ఉంటాయి ఫోన్ కొట్టేది మంచిగా కూర్చో మంచిగా నేసం ప్రశాంతంగా కూర్చొని పడుకుంటా అట్లా నాకు ఇదేదో ఉరిగేది ఉన్నట్టుంది ఉరగాను నేసం వదిలి కాసేపు నేను మాట్లాడకు సరే సరే అన్న అన్నా మన దగ్గరికి వాళ్ళు వచ్చినట్టున్నారే అన్నా అన్న కూడా లేడే అన్నా ఈ దేవునికి మొక్కిన కొరుకులు అనేది తిరిగేట కానీ మంచి పవర్ఫుల్ దేవుడటగా అవునన్నా ఇంకా బదిలీ వేసినాం అనుకో అన్న మంచి పాటలు ఆడినాం అనుకో తొందరగా వెళ్తే అవునన్నా అరే మీకు కాదా బదిలీ వేద్దాం అన్నా పాటలు వచ్చాయి మరి నీకు వచ్చా పాడా మా వాళ్ళు రాని కూర్చుంటా అన్న మంచి పాట వాడు పాడదాం ఇక్కడ దూరం కూర్చున్నావా ఇక్కడ దగ్గర ఉన్నాను సరే సరే అన్న ఓకే స్టార్ట్ చేద్దామా నడిపించిన రాజా నడిపించున రాజా అన్నా పాడేస్తున్నది పాట మంచిగా ఉందన్నా
అన్న మధ్యలో అయ్యాయి అంట నేను చూశానే. దేవుడు అంటే చాలా మంచిది, కోరికలు తీరుతాయి. మధ్యలో అయ్యాయన్నా సరేనా ఓకేనా? అంటా అయ్యా 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 అన్నా నీకేమైనా సప్పి నచ్చిందా ఏం సౌండ్? పైసలు దళమన్న ఇటు మొక్కనా దళ్ళ గురించి ఎత్తారే లోపల. దళ్ళ గురించి ఎత్తారా ఆ. మన దగ్గర నచ్చినట్టు అనిపించింది అన్న. ఏం మనకి చేపడుతున్నాం దేవునికి దగ్గరనే ఉంది. అవును పక్క పట్ట కూర్చున్నాం మన పక్కన అన్నా అన్నా గట్టి వాళ్ళ బెబ్బే అంటారేంటి? ఏ మెట్లకి జారిపడ్డాడే అబ్బో అన్నాడు, బెబ్బే కాదు. అబ్బో అన్నాడా? నాకెందుకో బెబ్బే పాట పాడుకున్నా బదిలేను అన్ని లేని నారాయణ నడిపించు నారాయణ నడిపించు నారాయణ నా స్వామి రారా అరే నా స్వామి రారా నా స్వామి రారా బల నా స్వామి రారా. నువ్వు మంచిగా కండ్రదాలు పెట్టుకున్నావు, డ్రెస్ మంచిగా వేసుకున్నావు, గిడ ఊకుని నడుచుకుంటాను గల్లు అంటే బరాబర్ ఆడుకుంటారు. ఎవరు ఆడుకున్నాడు? ఎవరు పడుకుని ఏం మాట్లాడతాను నువ్వు? ఏ మనమే కాదే కన్నెత్తలు పెట్టుకుని ఆడుకుంటారంటే పక్క వాడు కళ్ళతో పెట్టుకుని అడుకుంటానే మనలో కాదు. వర్క తింటూ ఎక్కున్నావానే నువ్వు అన్ని మర్చిపోయా బదిలే గట్టిగా నారాయణ నారాయణ అన్నా మేము పోతానా? మీ కూడా వచ్చి నేను తీసుకోవటం కాదు ఇక. అత్తడు ఇక మీ కూడా అత్తడే ఇక. మాకు టైం అవుతుంది. సరే సరే అన్న పూరు మరి ఉంటా కోసం ఇక్కడనే చల్లగా వస్తుంది ఇక. సరే అన్న. అన్నా చెప్పన్నా పోతారా? పోతానన్నా ఈయన కూసో మంచి చల్లగా వస్తుంది. ఈ కళ్ళదళాలు నువ్వు చూసుకొని సార్లకు కనిపిస్తానవే. నిజం అన్న నిజమే మంచిగా కూసో. కాకేడా కనిపిస్తలేడు, ఎడవేండు. అరే గుళ్ళే పాటలే ఆడుతానాయి, మా కాకేనే వచ్చు పాడేది. అగో ఎడవేండు, ఇక్కడ కనిపిస్తలేడు. అసలే మా వానికి దేవుని మీద భక్తి ఎక్కువ. ఆవిడ జోరు భజన చేస్తాడు కదా, పాటలు మంచిగా పాడుతాడు కదా. ఓ కాకా ఈ గుడి మీద నడుచుకుంటానండి. ఎవర్రా ఆడుకునేది? ఇవేంటి అంట నీకు ఓడే వేసింది ఇది చెత్తరేసే చిల్లర వేసే నువ్వు గీదేంటే గీడ అడుకునేదే మనది ఇజ్జత్ తీయడానికి. పైసలు వేసిరా? పైసలు వేసి పైసలు ఎక్కడ నువ్వేంది కథ ఏంది? పెళ్లి కొడుకు లెక్క అద్దాలు పెట్టుకోకే అంటే పెళ్లి కొడుకు లెక్క అద్దాలు పెట్టుకోవాలంటే ఇజ్జత్ తీయబడుతుంది. ఎవర్రా ఆడుకునేది? ఎట్లా నడతాను ఇట్లాంటికి నేను చెద్దరు పరుచుకొని ఊకున్నావు, అందరు పైసలు వేసిపోతుంటే దాన్ని అడుక్కుని కాకపోతే ఏమంటారే? తెలివిగా కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చింది అడుక్కునేది అందుకే నానే. మళ్ళా నారాయణ అనుకుంటా వాడతాను. ఆగురా, అప్పుడు నన్ను ఎవరిగా పేపినవరా నువ్వు? నాకెవరికా గుడి మెట్ల కాడ ఉన్నారు, నేను అప్ప చెప్పిపోయినా.
అదిరా ముచ్చట. నువ్వు అప్పయిపోయింది నన్ను గుడిమెట్ట మీద అడుకునే వాళ్ళకి అప్పయిపోయినావు పక్క చేసింది. నాకు తెలుసా అని వాళ్ళు అడుక్కున్నట్టు పోలేమని. అవురా వాళ్ళు అందుకే రా భజన చల్లగా ఉంటది అన్నారు. నాకు తెలియక ఇక్కడ భజన చేస్తాను నారాయణ అని దేవుని కొలుపుతాను నేను. అందుకే నీకు చల్ల సిద్ధ వేసి కుక్క పెట్టి చిల్లర్లు వేసిండు కానీ పోయాం పా ఇంటికి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి ముచ్చట్లు ఫ్రమ్ తొగరాయ్. Sorry, it's DJ.